మనం చూస్తూ ఉంటాము నోస్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది చాలా మందిలో. ఈ నోస్ బ్లీడింగ్ అనేది జరగడానికి ముఖ్య కారణాలు వచ్చి బాడీ ఎక్కువ డిహైడ్రేట్ అయిపోయినా కానీ, ఏదైనా అలర్జీస్ కి, ఇన్ఫెక్షన్స్ కి, లేదా ఎక్కువ సమ్మర్ సీజన్ లోను మనం ఈ నోస్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇలా ఉన్నప్పుడు ఎక్కువగా చేసే పొరపాట్లు ఇవి. నోస్ బ్లీడింగ్ జరుగుతుందని హెడ్ పైకి లిఫ్ట్ చేస్తారు. సో ఏమనుకుంటారంటే హెడ్ అనేది పైకి లిఫ్ట్ చేసినప్పుడు బ్లడ్ అనేది స్టాప్ అయిపోతుంది అనుకుంటారు, కానీ అలా జరగదు. హెడ్ ఎప్పుడైతే పైకి లిఫ్ట్ చేస్తారో మనకి బ్లడ్ అనేది పైకి వెళ్ళి మనకి ఆస్పిరేషన్ జరుగుతుంది, అంటే ఊపిరి ఆడడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇంకా చాలా మందిలో వామిటింగ్స్ కూడా అవుతాయి. ఇలా చేయకూడదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే స్నీజ్ చేస్తారు. ఈ స్నీజ్ చేయడం ద్వారా బ్లడ్ అనేది ఇంకా ఎక్కువ బయటకు వస్తుంది. సో స్నీజింగ్ కూడా చేయకూడదు. హెడ్ ని కొంచెం డౌన్వర్డ్ గా ట్విల్ చేసి నోస్ ని పించ్ చేసుకోవాలి. తర్వాత కోల్డ్ కంప్రెషన్ అనేది పెట్టుకోవడం ద్వారా నోస్ బ్లీడింగ్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. సో ఇలా నోస్ బ్లీడింగ్ జరిగేటప్పుడు హెడ్ లిఫ్ట్ చేయడము, ఇంకా స్నీజ్ చేయడము ఇటువంటివి అవాయిడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.